హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 14 సిరీస్ ఆఫ్ మహాభారత. నిన్న మనం పాండవుల వనవాస జీవితం ప్రారంభం గురించి తెలుసుకున్నాం. వారి మొదటి రోజు అడవిలో ఎలా గడిచిందో, ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారో కూడా చూసాం. ఈరోజు వారి జీవితంలో వచ్చిన మరిన్ని సవాళ్ళ గురించి, వాటిని ఎలా అధిగమించారో తెలుసుకుందాం. కాలం గడుస్తున్న కొద్దీ ఋతువులు మారాయి. వర్షాకాలం ప్రారంభమైంది. ఆ రోజు ఆకాశం పూర్తిగా నలుపు రంగులో మూసుకుపోయింది. భారీ మేఘాలు కమ్ముకొచ్చాయి. క్షణాల్లోనే పెద్ద పెద్ద చినుకులు పడటం మొదలుపెట్టాయి. వారు నివసిస్తున్న పర్ణశాల పైకప్పు నుండి వర్షపు నీరు లోపలికి చొరబడసాగింది. అయ్యో, వర్షం లోపలికి వస్తోంది అని ద్రౌపది ఆందోళనగా అరిచింది. ఆమె గొంతులో భయం స్పష్టంగా వినిపించింది. వెంటనే అర్జునుడు చురుకుగా లేచి నిలబడ్డాడు. భయపడకు పాంచాలి, నేను పైకప్పును బలపరుస్తాను అంటూ వెంటనే పైకి ఎక్కి దట్టమైన ఆకులతో కప్పును పరిచాడు. అదే సమయంలో భీముడు కూడా ఊరుకోలేదు. నేను చుట్టూ కందకం తవ్వుతాను, దీనివల్ల వర్షపు నీరు పర్ణశాల లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు అని చెప్పి వెంటనే పనిలో పడ్డాడు. వర్షాకాలం గడిచి ఎండాకాలం వచ్చింది. ఈసారి మరింత పెద్ద సవాలు ఎదురైంది. నీటి కొరత వారిని వేధించసాగింది. ఒకరోజు సహదేవుడు నీటి కోసం చాలా దూరం నడిచి వచ్చి అలసిపోయి, అన్నయ్య, నీరు దొరకడం చాలా కష్టంగా ఉంది అని నిట్టూర్చాడు. అప్పుడు నకులుడికి ఒక ఆలోచన వచ్చింది. నాకు గుర్తుంది, ఇక్కడికి కొంత దూరంలో ఒక సెలయేరు ఉంది, నేను చిన్నప్పుడు చూశాను అని చెప్పాడు. ఆ సమాచారం అందరికీ ఊరటనిచ్చింది. ఇలా ప్రతిరోజు వారికి కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ధర్మరాజు ప్రతి కష్ట సమయంలోనూ మనమందరం కలిసి ఉన్నాం కదా అని గుర్తు చేస్తూ అందరికీ ధైర్యం చెప్పేవాడు. అర్జునుడు కూడా ఈ కష్టాలన్నీ తాత్కాలికమే అని చెప్పి అందరిలో నమ్మకం నింపేవాడు. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. కుటుంబం కలిసి ఉంటే ఎలాంటి కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పాండవుల వనవాస జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. ధర్మరాజు మనమందరం కలిసి ఉన్నాం కదా అని చెప్పినట్లుగా మీ జీవితంలో కష్ట సమయాల్లో మిమ్మల్ని ఇలా ధైర్యపరిచిన మాటలు ఏవైనా గుర్తున్నాయా? అవి మీపై ఎలాంటి ప్రభావం చూపాయి? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ in comment section and please do subscribe and follow for more.